అంటే మీరు అకాడమీ స్టార్ట్ చేయాలని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను ఈ బ్యూటీషియన్లో ఉన్నది 11 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో నేను నేర్చుకున్నప్పుడు కొంచెం స్ట్రగుల్ అనుభవించాను. సో యాజ్ ఏ ఉమెన్ ఒక దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తుంది, కానీ తనకి మ్యారేజ్ అవుతుంది, ఫ్యామిలీ ఉంటుంది, ఎట్ ఏ టైం రెండింటిని మేనేజ్ చేసుకోవాలి అని అంటే జాబ్కి వెళ్తూ కొంచెం మేనేజ్ చేసుకోలేం. పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, అంతా ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేను నేర్చుకున్నాను యాజ్ ఏ సెలూన్లో, నాకు 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికీ. సో నాకు ఇప్పుడు అంటే నేను ఒక 5 ఇయర్స్ రన్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇంకొకరికి నేర్పించకూడదు? సో నేను ఇప్పుడు ఈ ఫీల్డ్లో నేర్చుకొని ఒక షాప్ పెట్టుకొని వర్క్ చేస్తూ నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను. యాజ్ అ నా ప్రొఫెషనల్గా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది ఇప్పుడు తిరుమల యాజ్ ఏ బ్యూటీషియన్. సో అలా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. సో ఇలాగే చాలా మంది పీపుల్స్ ఉంటారు, ఎడ్యుకేషన్ తక్కువగా ఉండి ఉంటారు, ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఎవరికైతే కొందరు చదువుకోలేక ఆపేసి మ్యారేజ్ చేసుకున్న ఉమెన్స్ కూడా ఉన్నారు. నా దగ్గరకు వచ్చి సెలూన్కి వచ్చి కొందరు తన ఫీలింగ్స్ చెప్పుకునే వాళ్ళు అనమాట. సో నేను ఇలా అనుకున్నాను బట్ చేయలేకపోయాను, నేను ఇది అవ్వాలనుకున్నాను బట్ చేయలేకపోయాను. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది.